అందరికీ నమస్కారం. నా పేరు కాకి. ఇది నాకు మనుషులు పెట్టిన పేరు. అస్థిపంజరం. ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో నీకు ఈ కథ చివరన తెలుస్తుంది. నాకు నలుగురు పిల్లలు. అందులో 2 నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి. కోకిలకు గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు. పిల్లలను ఎలా పెంచడం తెలియదు. కానీ నాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదిగేయడం, బిడ్డలుగా మార్చడం మాత్రమే కాదు, వేరే తల్లి బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పలుగా కాపాడడం కూడా తెలుసు. ఆ రోజు ఆదివారం. బోరున వాన బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను. పిల్లలేమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీలో ఏమీ దొరకని పరిస్థితి. ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మనసుకు దెబ్బ తగిలితే ఓర్చుకోలేని శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో కానీ మనం ప్రేమించే వారికి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా. అందుకే వాటి కోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను. ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి. కానీ ఆకలికి పిల్లలు ఎలా తట్టుకుంటారు అని ఆలోచన పెరిగిపోతున్నాయి. వాన చినుకులు విసిరిన రాళ్లలాగా శరీరానికి తూట్లు పొడుస్తున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టుపై వాలాను. అప్పుడు మధ్యాహ్నం సమయం. నా అదృష్టం కొద్దీ ఆ ఇంటి వాళ్ళు అప్పుడే భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినేశాక కంచాల్లో 4 మెతుకులు దొరక్కపోతాయా అని ఆశగా ఎదురు చూశాను. ముందు పచ్చడి, తర్వాత కూర, ఆ తర్వాత సాంబారు, చివరగా పెరుగు. ఇది వల్లనేమో మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు. అతనికి ఒక 70 ఏళ్ళు వరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం ఎర్రటి రంగులో మామిడి పచ్చడి ఉంది. అమ్మ, తాతకు ఆ పచ్చడి కూర వేయొచ్చు కదా బదులు వాళ్ళ అమ్మను అడిగాడు ఒక బాబు. అనగానే వాళ్ళ అమ్మ, ఏంట్రా వేసేది, నువ్వు నోరు మూసుకొని తిను. ఆయనకు తిండి పెట్టడమే ఎక్కువ. అసలు దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమి మీద భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలట, కూరలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంది తల్లి నోరు పెద్దది చేసుకొని. ఆమెను అలా చూస్తూ సంబంధం లేని నాకే భయం వేసింది. ఇక ఆ పిల్లవాడు ఎంత? ఇక అంత జరుగుతున్న ఆ పిల్లాడి మా నాన్న మాత్రం ఏమి పట్టనట్టు, ఏమి ఇంకొంచెం సాంబారు పొయ్యి అని పోయించుకొని తింటున్నాడు. పాపం ఆ పెద్ద ఆయనకు ప్లేట్లో అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే, బాగా ఆకలిస్తుంది అనుకుంటున్నాను. త్వరగా అన్నం కలుపుతున్నాడు అనుకుంటున్నా. చేతులతో మొత్తాన్ని కలిపేశాడు. ఆత్రంగా ముద్ద తీసిన నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటూ వెంటనే నీళ్లు తాగాడు. కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. మొహం ఎర్రగా మారిపోయింది. ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు. కానీ అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటూ అలాగే ఉండిపోయాడు. అయ్యో, ఇంత దారుణం. పాపం పెద్దాయన వాళ్ళు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకు నేను కనపడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేశాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి. పెద్దాయన, మీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అని మనసులో అనుకుని నేను కొన్ని మెతుకులకు తిని, కొన్ని మెతుకులు గొంతున పట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను. ఇంచుమించుగా 1 నెల తర్వాత అనుకుంటా. ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదకు వెళుతున్నా ఏటుగట్టు ఒడ్డున వరకు ఎవరికో పిండం పెడుతున్నారు. కాస్త తినడానికి ఏదైనా దొరకపోతుందా అని అక్కడ వాళ్లను ఎదురుగా ఉన్న ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన ఫోటో. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. విషాదంతో రెక్కలు దిగజారిపోయినాయి. అయ్యా, పిండం పెట్టి కాకులకు పిలవండి, మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన
కొడుక్కు ఇస్తూ ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశానికి అంటింది. నల్లటి నా ముఖము తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి. వారిని మనుషులు మీరే మనుషులు రా బాబు, బతికినంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసము పెడుతున్నారా? పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావాలి పూజలు చేస్తున్నారా? బ్రతికినంత కాలం రాబందులా పీకు తిని విసిరేసి తినడానికి కాకులను పిలుస్తారా? ప్రాణం ఉన్నంతకాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువ కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోవడానికి పట్టుపంచ పెట్టారు. ఏం మనుషులరా బాబు! ఒక ముసలివాడైనా బ్రతికించినంత కాలం దినదిన గండంలా బ్రతికేటట్టు చేసి ఇప్పుడు ఏమి తీయని మా అమాయకుల్లాగా ఫోటోలకి దండం పెడుతున్నారు. అసలు వీళ్ళని నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి. ఏరా వెధవ, ఇంటి చెట్టు మీద వాలితే ఈసరించుకొని కాకిలో ఈరోజు మీ నాన్నను చూసుకుంటున్నావా? కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ఇప్పుడు పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా? అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే గాల్లో ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ పిండాన్ని ఎవ్వరూ తినొద్దు అని చెప్పాను. అందరూ సరే అన్నారు. సరిగ్గా 5 గంటలు అలా గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తినడానికి ఒక్క కాకి కూడా రావడం లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది. బ్రతికినంత కాలం వీడు బాగా చూసుకోలేడేమో, అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు అని ఒకరు, ఉన్నన్ని రోజులు బాధ పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు అని ఇంకొకరు, నేను రోజు చూసేవాడిని, వీళ్ళు సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదు అని మరికొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్లు అయ్యింది. అలా ఉండిపోయాడు. కనీసం తన బాధ చెప్పుకోలేని పరిస్థితికి పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికి ఉన్న చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. అతనికి నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశాను అనిపించింది. గర్వంగా గాల్లోకి ఎగిరాను. రే మనిషి, వింటున్నావా? నీకే చెప్పేది. సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుందని తాగితే బలం వస్తుంది అనుకోవడము అమాయకత్వం. అలాగే డబ్బులో అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది అని ప్రేమించే వ్యక్తులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. అయినా ప్రేమ ఇవ్వడానికి మనకు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి నువ్వు హక్కు ఎలా పొందుతావు? ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనులను బట్టో, మంచితనాన్ని బట్టి కాకుండా అతని వెనుక ఉన్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావు మనిషి. తర్వాత బయటపడు. చివరి మాట, కొన్ని కాకులు శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు. ఈ మాట కాకుల కంటే మనుషులకి ఎక్కువగా వర్తిస్తుంది. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ.